ఆ అమ్మాయి పాపం మ్యారేజ్ కి ముందు లవ్ చేసుకున్నారు, ఇద్దరు కలిసి ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు మంచిగా. హ్మ్. అభ్యుదయ భావాలు ఉన్న ఫ్యామిలీ వాళ్ళది. అతను ఏంటి డైరెక్ట్ గా వెళ్ళిపోయి డైవర్స్ కేసు మూవ్ ఆన్ చేశాడు. మూవ్ ఆన్ చేయడానికంటే ముందు అతను ఇంకో ఆమెతో రిలేషన్ లో ఉన్నాడు. ఆ అమ్మాయి ఇతను డైవర్స్ వేసుకున్న తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి 498 వేసుకుంది. మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఇతను ఏ అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని ఉన్నాడో ఆ అమ్మాయి డైరెక్ట్ గా హస్బెండ్ ఫోన్ లో నుంచి వైఫ్ కి చాలా అసహ్యకరమైన మెసేజ్లు పెట్టడం, అబ్యూజింగ్ గా పెట్టడము. ఆ అమ్మాయి నీకు ఇంకా మెయింటెనెన్స్ రాదు, ఏం రాదు, నీ మొగుడు కాదు నా మొగుడు, నీ పిల్లలు ఎందుకు చూస్తాడు, నా మొగుడు, నువ్వు ఎందుకు మాట్లాడతావు, ఈ రకంగా డైరెక్ట్ గా అతని ఫోన్ లో నుంచే వైఫ్ కి మెసేజ్ చేయడం స్టార్ట్ చేసింది అమ్మాయి. అమ్మాయి ఏం చేయాలి తెలియని పరిస్థితుల్లో ఈవెన్ షీ అప్రోచ్ టు ద పోలీస్. కానీ టిల్ డే పోలీస్ వాళ్ళు ఒక యాక్షన్ తీసుకోలేదు దాని మీద. అంటే చట్టానికి సంబంధించి సాక్ష్యాలు ఏదైతే హస్బెండ్ ఫోన్ లో నుంచి థర్డ్ పార్టీ ఒక అమ్మాయి మెసేజెస్ పెడుతుంది, నాకు ఈ అమ్మాయి వల్ల హరాస్మెంట్ అవుతుంది, నేను ఈవెన్ పర్సనల్ గా వాళ్ళిద్దరు ఉన్నప్పుడు కూడా ఈ అమ్మాయికి కాల్ చేయడం, వీడియో కాల్ చేసి హరాస్ చేయడం, ఇవన్నీ చేస్తున్న సినారియోలో అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూడా ఇంతవరకు పోలీస్ యాక్షన్ తీసుకోవట్లేదు. మెంటల్ ట్రామా అన్నమాట. ఇదంతా ఎలా ఉంటదంటే అతను వెళ్ళిపోయి ఆమెతో ఉంటున్నప్పుడు తన ఫోన్ లోంచి తన భార్యకి మెసేజ్ పెడుతుంది అన్నప్పుడు అతను అక్కడ స్టాప్ చేయాలి. నువ్వు నా భార్యను హరాస్ చేయదు, ఇది నా పర్సనల్ ఇష్యూస్, నీకు నాకు ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ పిల్లల ఫ్యూచర్ అవసరం లేదు. ఏమంటారు, ఆమెకి ఇద్దరు అబ్బాయిలే అన్నమాట. పిల్లల ఫ్యూచర్ అవసరం లేదు, పిల్లలు ఎలా బతుకుతున్నారని అవసరం లేదు, భార్య ఎలా కష్టపడుతుందని అవసరం లేదు. ఒకటండి, మీరు అడిగారు చట్టాలు ఎలా ఉంటాయని. కొత్తగా చట్టాలలో వచ్చింది, మీరు ఇమీడియట్ గా 498 వేస్తే అప్పుడు తీసుకెళ్లి 7 years బిలో పనిష్మెంట్, అందరు కూడా ఏమీ ఉండేది కాదు, జైల్లో పడేవాళ్ళు. ఇప్పుడు స్టేషన్ బెయిల్ వచ్చింది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. 7 సంవత్సరాల్లో ఒక అందుకు అది మంచిది, ఒక అందుకు కరెక్ట్ కాదు.